ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారా? ఈ బిఎన్ఎస్ఎస్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈసారి ఎగ్జామ్లో బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత నుండి క్వశ్చన్స్ పక్కాగా వస్తాయి. అంటే పక్కా. ఒకవేళ ఎవరైనా ఈ టాపిక్ మిస్ అయ్యారా, మీ మార్క్స్ చేజారిపోయే ఛాన్స్ ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్కై అకాడమీ, వేర్ యు నాట్ ఓన్లీ లెర్న్ బట్ మెమరైజ్ ఫర్ ఎవర్. ఏపీ హైకోర్టు ఆస్పిరెంట్స్ కోసం బ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రతి సబ్జెక్ట్ డెప్త్గా ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ కంటెంట్ని కరెంట్ లింక్డ్ డైనమిక్ కంటెంట్తో కనెక్ట్ చేస్తూ మంచి మెమరీ హింట్స్తో ఈజీగా గుర్తుపెట్టుకునేలా వీడియోస్ బ్యాచ్లో ఉన్నాయి. మైండ్ మ్యాప్స్, ప్రింటబుల్ పీడిఎఫ్స్ మరియు మన దగ్గర ప్రతి టాపిక్కి సబ్జెక్ట్ వైజ్గా 3D టెస్ట్లు కూడా ఉంటాయి. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేశాక ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్, మిగతా ఆప్షన్స్ ఎందుకు కాదు, ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఆ క్వశ్చన్కి ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఏం లింక్డ్ ఉన్నాయో కూడా క్లియర్గా మెటీరియల్స్ అండ్ వీడియోస్లో కవర్ చేస్తాం. దీన్నే అనేది ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ అని చెప్పొచ్చు. చాలా తక్కువ ప్రైస్లో ఈ బ్యాచ్ అవైలబుల్గా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కంటిన్యూ చేద్దాం. మీరు ఏపీ హైకోర్టు రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా పాలిటీ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటున్నా, ఎవరైనా సరే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక విషయం క్లియర్గా చెప్పాలి, మనం అన్ని సెక్షన్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మొత్తం 100+ సెక్షన్లను బట్టి పట్టాల్సిన పని అస్సల్లేదు. కానీ ఏవైతే ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయో అవి మాత్రం నేను చెప్తాను. వాటిని మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్, పాలిటీ సబ్జెక్ట్ పరంగా ఇంపార్టెంట్. అంతేకాదు, రేపు మీరు హైకోర్టులో జాయిన్ అయ్యాక యాక్చువల్ కేసెస్లో వాడే టర్మినాలజీస్ అర్థం కావాలంటే ఇవి మీకు వెరీ ఇంపార్టెంట్. సో అందరూ ఫోకస్ చేయండి. లెట్స్ స్టార్ట్. సింపుల్గా చెప్పాలి అంటే అసలు బిఎన్ఎస్ఎస్ అంటే ఏంటి? బి ఫార్ భారతీయ, ఎన్ ఫార్ నాగరిక్, ఎస్ ఫార్ సురక్ష, ఎస్ ఫార్ సంహిత. దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత ఈజ్ ఈక్వల్స్ టు ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ సిస్టమ్ కోడ్. అంటే చూడండి, ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే, అంటే ఒక పర్సన్ క్రైమ్ కమిట్ చేస్తే ఆ పర్సన్ని ఎలా పనిష్ చేయాలి, ఎవరి రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అవునా, ఈ ఎంటైర్ ప్రాసెస్ని డిఫైన్ చేసే లానే ఈ బిఎన్ఎస్ఎస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ మీ ఫ్రెండ్ ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, పోలీసులు అరెస్ట్ చేయాలి. కానీ ఏదో ఇష్టమొచ్చినట్లు అరెస్ట్ చేయం కుదరదు. ఆ ప్రాసెస్లో కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఉదాహరణకు, ఒక పర్సన్ని అరెస్ట్ చేసేటప్పుడు నోటీస్ ఇవ్వడం గాని, లేదా అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టడం గాని, చూడండి, ఇవన్నీ రూల్స్ అన్నమాట. ఇవన్నీ ఎక్కడుంటాయి? మన బిఎన్ఎస్ఎస్లో ఉంటాయి. సో బేసికలీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి కాన్స్టిట్యూషన్ తర్వాత ఒక ప్రాక్టికల్ రోడ్ మ్యాప్ లాంటిది ఈ బిఎన్ఎస్ఎస్. వై బిఎన్ఎస్ఎస్ ద మోడర్న్ స్విచ్? ఇదొక మంచి క్వశ్చన్ అండి. మనకి ఆల్రెడీ 50 ఏళ్ల క్రితం నాటి పాత చట్టం ఉంది కదా, అదే మన 1973 సిఆర్పిసి. మరిప్పుడు కొత్తగా ఈ బిఎన్ఎస్ఎస్ ఎందుకు? చూడండి, ఆ పాత చట్టం వచ్చినప్పుడు మనకి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, అసలు ఈ ఐఐ టెక్నాలజీ ఊసే లేదు, అవునా? మరి ఈ మోడర్న్ టైమ్స్లో ఆ పాత చట్టం ఎంతవరకు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది? అస్సలు చేయదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1973లో అసలు డిజిటల్ ఎవిడెన్స్ అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. అప్పట్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే కేవలం పెన్ను పేపర్ మాత్రమే వాడేవారు. ఒకవేళ ఫోటోలు తీసినా అవి పాత నెగటివ్ ఫిల్మ్స్ ఉండేవి కదా, అవి వాడేవారు. కానీ ఇప్పుడు ఈ 2024లో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి, ప్రతిదీ డిజిటల్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, అవునా కదా? మరి ఆ పాత చట్టంలో ఈ మోడర్న్ ఇష్యూస్ని కవర్ చేయడానికి అస్సలు స్పేస్ లేదు. అందుకే ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికే బిఎన్ఎస్ఎస్ 2023ని తీసుకువచ్చారు. ఇది సెప్టెంబర్ 16, 2023లో ప్రవేశపెట్టినప్పటికీ దీని ప్రొవిజన్స్ అన్నీ జులై 1, 2024 నుండి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ముఖ్యమైన కారణాలివే: టెక్నాలజీ ఇంటిగ్రేషన్, డిజిటల్ ఎవిడెన్స్, ఈఎఫ్ఐఆర్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్కి అవకాశం కల్పించడం, ఫాస్టర్ జస్టిస్, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తి చేయాలో టైం లిమిట్స్ పెట్టారు, అంటే ఇకపై కేసులు ఏళ్ల తరబడి సాగవు. విక్టిమ్ ప్రొటెక్షన్, బాధితుల హక్కులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ట్రాన్స్పరెన్సీ, ఒక సామాన్య పౌరుడికి కూడా చట్టమంటే ఏంటో ఈజీగా అర్థమయ్యేలా ట్రాన్స్పరెన్సీ తీసుకువచ్చారు. సో బేసికలీ మన పాత సిఆర్పిసి 1973 అవుట్డేటెడ్ అయిపోయింది. మన బిఎన్ఎస్ఎస్ 2023 మోడర్న్గా మన జస్టిస్ సిస్టమ్ని మరింత వేగంగా అంటే చేయడానికి వచ్చింది. ఇప్పుడు అసలైన మెయిన్ ఫీచర్స్ చూద్దాం. ఫీచర్ 1, ఈఎఫ్ఐఆర్
ఎంఫసైజింగ్. ఈఎఫ్ఐఆర్ అంటే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. పాత సిస్టంలో ఎలా ఉండేదో తెలుసా? సపోజ్ ఎవరింట్లో అయినా దొంగతనం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్లి హెడ్ కానిస్టేబుల్ గారిని బ్రతిమాలి, "సర్, ఎఫ్ఐఆర్ రాయండి" అని ప్లీడింగ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు వాళ్ళు, "అయ్యో, స్టేషన్ రైటర్ లేరు, రేపు రండి" అంటే ఒక రోజంతా వెయిట్ చేయాలి. కానీ బిఎన్ఎస్ఎస్లో సింపుల్గా మీ కంప్యూటర్ ఓపెన్ చేసుకోండి, ఇంట్లో కూర్చునే ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయొచ్చు. మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. పోలీస్ స్టేషన్ నుంచి ఒక లింక్ వస్తుంది, లేదా మొబైల్ యాప్ ద్వారా డైరెక్ట్గా ఫైల్ చేయొచ్చు. చూడండి, ఈ ఫీచర్ మన జస్టిస్ సిస్టమ్నే మార్చేస్తుంది. ఎగ్జామ్ పాయింట్: ఈఎఫ్ఐఆర్లో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు అనేది బిఎన్ఎస్ఎస్లో వచ్చిన మేజర్ ఫీచర్. ఫీచర్ 2, డిజిటల్ ఇన్వెస్టిగేషన్. సైబర్ క్రైమ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, డిజిటల్ ఎవిడెన్స్ని ఎలా భద్రపరచాలి, అవునా? దీని గురించి బిఎన్ఎస్ఎస్లో చాలా క్లియర్గా చెప్పారు. ఎగ్జాంపుల్, సపోజ్ ఒక పర్సన్ వాట్సాప్లో బెదిరింపు మెసేజ్ పంపారనుకోండి. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడొక ప్రూఫ్. పాత చట్టంలో వీటికి సరైన గుర్తింపు ఉండేది కాదు. కానీ బిఎన్ఎస్ఎస్లో డిజిటల్ ఎవిడెన్స్ కోసం ప్రాపర్ చైన్ ఆఫ్ కస్టడీ, ఫోటోగ్రఫీ మెథడ్, సర్వర్ బ్యాకప్, ఇలా ఒక డీటెయిల్డ్ ప్రాసెస్ సెట్ చేశారు. ఎగ్జామ్ ఫోకస్: సోషల్ మీడియా ఎవిడెన్స్, మెటాడేటా లాంటివి ఇప్పుడు అడ్మిసిబుల్ ఎవిడెన్స్గా, అంటే కోర్టులో సాక్ష్యాలుగా గుర్తించబడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫీచర్ 3, టైమ్ లిమిట్స్ ఫార్ ఇన్వెస్టిగేషన్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫీచర్. పాత సిస్టంలో ఇన్వెస్టిగేషన్ అంటే 2 ఏళ్లు, 3 ఏళ్లు, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కాలం సాగేది. దీనివల్ల బాధితులకి గాని, విట్నెస్లకి గాని ఎవరికీ సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. కానీ బిఎన్ఎస్ఎస్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి కొన్ని స్పెసిఫిక్ టైమ్ లిమిట్స్ పెట్టారు. చూడండి, సాధారణ కేసులు, సింపుల్ కేసెస్ 90 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. క్లిష్టమైన కేసులు, కాంప్లెక్స్ కేసులు 6 నెలల వరకు టైం ఉంటుంది, ఎక్స్టెన్షన్తో కలిపి. సీరియస్ క్రైమ్స్, వీటికి 12 నెలల వరకు అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎంసీక్యూ: బిఎన్ఎస్ఎస్ ప్రకారం సాధారణ కేసు ఇన్వెస్టిగేషన్కి ఇచ్చే గరిష్ట సమయం ఎంత? ఆన్సర్ 90 రోజులు. ఫీచర్ 4, విక్టిమ్ రైట్స్. ఇక మన మనసుకి దగ్గరయ్యే పార్ట్ ఏంటంటే విక్టిమ్ రైట్స్, అంటే బాధితుల హక్కులు. బిఎన్ఎస్ఎస్లో బాధితులకి కొన్ని స్పెసిఫిక్ రైట్స్ ఇచ్చారు. ఫస్ట్, కేస్ అప్డేట్స్ బాధితులకి ఎప్పటికప్పుడు తెలియచేయాలి. సెకండ్ ఏంటంటే కోర్టు ప్రొసీడింగ్స్లో బాధితుల అభిప్రాయాలను కూడా వినాలి. థర్డ్, బాధితులు ప్రభుత్వం నుంచి కూడా కాంపెన్సేషన్, అంటే నష్టపరిహారం క్లెయిమ్ చేయొచ్చు. ఫోర్త్ ఏంటంటే బాధితుల ప్రైవసీని కాపాడాలి. ఉదాహరణకు, ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో బాధితుల పేరును బయటపెట్టకుండా మీడియా కవరేజ్ని కంట్రోల్ చేసే పవర్స్ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో క్లియర్గా ఉన్నాయి. ఫీచర్ 5, యూజ్ ఆఫ్ టెక్నాలజీ. వీడియో రికార్డింగ్, వాయిస్ రికార్డింగ్, కోర్టు ప్రొసీడింగ్స్ లైవ్ స్ట్రీమింగ్, అవునా? ఇవన్నీ ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వల్ల సాధ్యమయ్యాయి. పాత రోజుల్లో కోర్టులో మొబైల్ వాడకూడదు అనేవారు. కానీ ఇప్పుడు మోడర్న్ కోర్టులు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎవరైనా ఇంట్లో కూర్చొని కోర్టులో ఏం జరుగుతోందో చూడొచ్చు. దీనివల్ల డెమోక్రసీ స్ట్రెంగ్త్ అవుతుంది. అంతేకాదు, సీసీటీవీ ఎవిడెన్స్, డ్రోన్ ఫుటేజ్, శాటిలైట్ ఇమేజెస్ని కూడా ఇన్వెస్టిగేషన్ టూల్స్గా బిఎన్ఎస్ఎస్ గుర్తించింది. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ మరియు సిఆర్పిసి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ అసలు ప్రిపరేషన్ అంటే ఏంటి? నువ్వు నిజంగా ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నావా, లేదా నువ్వు ప్రిపేర్ అవుతున్నదే ప్రాపర్ వే అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు చదివే టాపిక్ నీ ఎగ్జామ్ లెవెల్కి నిజంగా సరిపోతుందా? కరెంట్ లింక్ అంటే ఎలా చేసుకోవాలి? లాస్ట్ 18 months కరెంట్ అఫైర్స్ లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ ని సబ్జెక్ట్ తో లింక్ చేయాలి, అసలు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయి, నువ్వు చదువుతున్న డెప్త్ సరిపోతుందా? ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఒకే ఒక్క ఆన్సర్: మెంటర్షిప్. ఏదో ఒక స్కెడ్యూల్ ఇచ్చి ఇది చదువు అది చదువు అని చెప్పటం కాదు. ప్రతిరోజు నిన్ను మార్నింగ్ 6కే నిద్రలేపి ఈ రోజు ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎగ్జామినర్ గతంలో ఎలా అడిగాడు అనేది టాపిక్ వైజ్ గా డైలీ ప్లాన్ ఇస్తాం. అంతేకాదు, ఆఫ్టర్నూన్ ర్యాండమ్ క్వశ్చన్స్, ఈవినింగ్ ఆ రోజు టాపిక్ మీద పర్ఫెక్ట్ టైంకి ఓరల్ ప్రాక్టీస్, వీవా ప్రాక్టీస్ అండ్ ఎంసీక్యూ ప్రాక్టీస్ చేపిస్తున్నాం. వీక్లీ అండ్ మంత్లీ టార్గెట్స్ పెడుతూ ప్రతి స్టూడెంట్ కి ఒక సెపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో స్టూడెంట్, ట్యూటర్ అండ్ మెంటర్ అందరూ ఉంటారు. నీ డౌట్స్ ని వెంటనే క్లారిఫై చేస్తూ ఉండే ఒకే ఒక్క మెంటర్షిప్, స్కై అకాడమీ 360 degrees. కష్టపడే ప్రతి స్టూడెంట్ కి జాబ్ తప్పకుండా వస్తుంది.
బట్ మీ కష్టాన్ని బ్లైండ్ గా కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో పెడితే 2 years 3 years కి రావాల్సిన జాబ్ ఈ ఇయర్ లోనే వస్తుంది. వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే మెసేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, ఇంకా హాల్ టికెట్స్ క్యారీ చేయటం మానేసేయండి. ఈసారి ఎగ్జామ్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ క్యారీ చేదురుగాని. ఫర్ స్మార్ట్ ప్రిపరేషన్ చెక్అవుట్ ఆర్ స్కై అకాడమీ మెంటర్షిప్. ఇక టాపిక్ కంటిన్యూ చేద్దాం. తెలుగుగా సిఆర్పిసి 1973లో ఎలా ఉండేదో చూద్దాం. ఫస్ట్, మాన్యువల్ ఎఫ్ఐఆర్ సిస్టమ్ ఉండేది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లాలి, పేపర్ మీద ఎఫ్ఐఆర్ రాయాలి. సింపుల్. సెకండ్, ఫిజికల్ ఎవిడెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవారు. ఆబ్జెక్ట్స్ లేదా విట్నెస్ల మీద ఇన్వెస్టిగేషన్ జరిగేది. ఎక్స్ప్లెయిన్. థర్డ్, ప్రాసెస్ చాలా లెంగ్తీగా ఉండేది. టైం లిమిట్ అనే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ లేదు, కాబట్టి కేసెస్ డిలే అయ్యేవి. సీరియస్. ఫోర్త్, విక్టిమ్ రైట్స్ కి క్లారిటీ తక్కువగా ఉండేది. బాధితుల రోల్ చాలా లిమిటెడ్గా ఉండేది. ఫిఫ్త్, డిజిటల్ ఎవిడెన్స్ కి ప్రాపర్ రికగ్నిషన్ లేదు. అప్పట్లో టెక్నాలజీ యూజ్ కూడా చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ 2023లో ఎలా మార్చారో చూద్దాం. ఫస్ట్, ఈఎఫ్ఐఆర్ సిస్టమ్ వచ్చింది. మీరు ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు. సెకండ్, మోడర్న్ ఎవిడెన్స్ సిస్టమ్ వచ్చింది. డిజిటల్ ఎవిడెన్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ పొందింది. క్లియర్. థర్డ్, టైమ్ బౌండ్ ప్రాసెస్ ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రతి కేస్కి డెడ్ లైన్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. సీరియస్. ఫోర్త్, విక్టిమ్ రైట్స్ ని స్ట్రాంగ్ గా డిఫైన్ చేశారు. బాధితులు కేసులో యాక్టివ్ రోల్ ప్లే చేయగలరు. ఎంపథీ. ఫిఫ్త్, డిజిటల్ రెగ్యులేషన్ సిస్టమ్ ఉంది. చైన్ ఆఫ్ కస్టడీ లాంటివి ఫాలో చేయాలి. అప్పుడే ఎవిడెన్స్ వ్యాలిడ్ అవుతుంది. మెంటర్ ఎనాలజీ. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మన పాత సిఆర్పిసి 1973 ఒక పాత వింటేజ్ కార్ లాంటిది. దానికి గేర్లు మనం మార్చాలి, ఏ కండిషన్లో ఉన్నా నడుస్తుంది కాబట్టి నడిపించేవాళ్లం. కానీ ఈ బిఎన్ఎస్ఎస్ 2023 అనేది ఒక కొత్త మోడల్ కార్. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. ఇందులో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, జీపీఎస్ ఉంది, అన్నీ ఇన్బిల్ట్ గా వస్తాయి. అవునా? ఇప్పుడు ఏది సేఫ్, ఏది ఫాస్ట్? డెఫినెట్ గా కొత్త మోడలే కదా. ఎగ్జామ్ టిప్. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, సిఆర్పిసికి బిఎన్ఎస్ఎస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని. మీరు కళ్లు మూసుకుని చెప్పొచ్చు, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ మరియు విక్టిమ్ ప్రొటెక్షన్. ఇవే మన కొత్త చట్టానికి పునాదులు. ఇప్పుడు ఎగ్జామ్ పర్స్పెక్టివ్ నుంచి, హైకోర్టు పర్స్పెక్టివ్ నుంచి ఏ సెక్షన్స్ సూపర్ ఇంపార్టెంట్ అని చూద్దాం. చూడండి, ఇవి నోట్స్లో రాసుకోండి. సెక్షన్ 61 నుంచి 64 ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. పోలీసులు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక రిపోర్ట్ ప్రిపేర్ చెయ్యాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్, సపోజ్ ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి. పోలీసులు ఇనీషియల్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యాలా లేక కేస్ క్లోజ్ చెయ్యాలా అనేది డిసైడ్ చేస్తారు. సెక్షన్ 65 ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్. ఈ ఎఫ్ఐఆర్ కాలంలో ఏ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఉండాలనేది బిఎన్ఎస్ఎస్లో క్లియర్గా డిఫైన్ చేశారు. క్రైమ్ టైప్, విక్టిమ్ డీటెయిల్స్, అక్యూజ్డ్ డీటెయిల్స్, బ్రీఫ్ డిస్క్రిప్షన్. గుర్తుపెట్టుకోండి, పోలీసులో ఎట్టి పరిస్థితుల్లోనూ రీజన్ లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి రిఫ్యూజ్ చేయకూడదు. అవునా? అలా చేస్తే అది ఇల్లీగల్. బిఎన్ఎస్ఎస్లో ఇది చాలా క్లియర్గా ఉంది. సెక్షన్ 91 నుంచి 100 సెర్చ్ అండ్ సీజర్. పోలీసులు సెర్చ్ చేస్తే ఏ వారెంట్ ఉండాలి? వారెంట్ లేకుండా సెర్చ్ చేయడం ఇంపాసిబుల్. ఒకవేళ ప్రాపర్టీని సీజ్ చేస్తే దానికి రసీదివ్వాలి, ఇన్వెంటరీ మెయింటైన్ చెయ్యాలి. ఎగ్జాంపుల్, సపోజ్ పోలీసులు మీ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయని సస్పెక్ట్ చేశారు, కానీ వారెంట్ లేకుండా మీ ఇంట్లో సెర్చ్ చేయడం ఇల్లీగల్ కదా. ఈ పాయింట్ బిఎన్ఎస్ఎస్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. సెక్షన్ 112 రైట్ టు బెయిల్. క్రిమినల్ లాలో బెయిల్ రైట్స్ అనేవి మన కాన్స్టిట్యూషనల్ రైట్స్. బిఎన్ఎస్ఎస్లో కొన్ని స్పెసిఫిక్ పరిస్థితుల్లో బెయిల్ డినై చేయొచ్చు, కానీ కేవలం బలమైన కారణాలు ఉంటేనే. సెక్షన్ 191 నుంచి 229 క్రిమినల్ ప్రొసీజర్ ఇన్ కోర్ట్. కోర్టులో ఛార్జ్ ఫ్రేమ్ చేస్తే అక్యూజ్డ్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎవిడెన్స్ ప్రెజెంట్ చేయాలి, క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా జరగాలి, వెరిడిక్ట్ ఎలా ఇవ్వాలి. ఇలాంటి డీటెయిల్డ్ ప్రొసీజర్స్ అన్నీ ఈ సెక్షన్లలో మెన్షన్ చేశారు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, కొన్ని ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జామ్ స్టైల్లో క్వశ్చన్, ఆప్షన్స్ మరియు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఎంసీక్యూ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, బిఎన్ఎస్ఎస్ 2023లో ఈఎఫ్ఐఆర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు కదా,
దాని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, కేవలం ధనవంతులు మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. ఆప్షన్ బి, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుండైనా ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం సాధ్యం. ఆప్షన్ సి, పోలీస్ స్టేషన్ నుండి కేవలం పర్మిషన్ ఉన్నవాళ్లే రిజిస్టర్ చేయాలి. ఆప్షన్ డి, డిజిటల్ ఎవిడెన్స్ కేవలం సైబర్ క్రైమ్స్కి మాత్రమే వర్తిస్తుంది. ఆన్సర్ ఏంటంటే బి. ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా వినండి. ఈఎఫ్ఐఆర్ అంటే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. దీనివల్ల సామాన్యుడికి చట్టం అందుబాటులోకి వచ్చింది. చూడండి, ఎవరైనా సరే ఇంట్లో కూర్చుని అర్ధరాత్రి 3 గంటలకు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. అవునా? ఇది బిఎన్ఎస్ఎస్లో వచ్చిన ఒక రెవల్యూషనరీ ఫీచర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే, బిఎన్ఎస్ఎస్లో సాధారణ క్రిమినల్ కేసు అంటే సింపుల్ కేస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి మ్యాక్సిమం టైం లిమిట్ ఎంత? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 30 డేస్, ఆప్షన్ బి 60 డేస్, ఆప్షన్ సి 90 డేస్, ఆప్షన్ డి 180 డేస్. ఆన్సర్ ఏంటంటే సి. ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా వినండి. గుర్తుపెట్టుకోండి, సాధారణ కేసైతే 90 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. కాంప్లెక్స్ కేసైతే 6 నెలలు. పాత సిఆర్పిసిలో ఇలాంటి స్పెసిఫిక్ టైం లిమిట్ లేదు. అందుకే కేసులు ఏళ్ల తరబడి సాగేవి. కాని బిఎన్ఎస్ఎస్లో ప్రతీదీ టైం బౌండ్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటంటే, బిఎన్ఎస్ఎస్ 2023లో బాధితులకు ఏ హక్కును ప్రత్యేకంగా కల్పించారు? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, ఇన్వెస్టిగేషన్లో బాధితులే పోలీసులను కంట్రోల్ చేయడం. ఆప్షన్ బి, కోర్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుకోవడం మరియు కేసును ఫాలో అవడం. ఆప్షన్ సి, నిందితుడికి శిక్ష ఏంటో బాధితులే డైరెక్ట్గా డిసైడ్ చేయడం. ఆప్షన్ డి, పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ ఆఫర్ తీసుకోవడం. ఆన్సర్ ఏంటంటే బి. ఎక్స్ప్లెనేషన్ వినండి. బాధితుల హక్కులకి బిఎన్ఎస్ఎస్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. చూడండి, కేసులో ఏం జరుగుతుందో బాధితులకి అప్డేట్స్ ఇవ్వాలి. కోర్టు ప్రొసీడింగ్స్లో వాళ్లు పార్టిసిపేట్ చేయొచ్చు. కాని నిందితుడికి శిక్ష వేసేది మాత్రం కోర్టు మాత్రమే, బాధితులు కాదు. నెక్స్ట్, డిజిటల్ ఎరా గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే, బిఎన్ఎస్ఎస్లో డిజిటల్ ఎవిడెన్స్ని కోర్టు అంగీకరించాలంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, డిజిటల్ ఎవిడెన్స్ కేవలం సైబర్ క్రైమ్స్లోనే వ్యాలిడ్. ఆప్షన్ బి, చైన్ ఆఫ్ కస్టడీ మెయింటైన్ చేయాలి మరియు ప్రాపర్ ప్రిజర్వేషన్ ఉండాలి. ఆప్షన్ సి, వెరిఫికేషన్ అవసరం లేదు, కేవలం ఫైల్ ఉంటే సరిపోతుంది. ఆప్షన్ డి, పోలీస్ చీఫ్ డిజిటల్ సైన్ చేస్తేనే అది వ్యాలిడ్. ఆన్సర్ ఏంటంటే బి. ఎక్స్ప్లెనేషన్ వినండి. డిజిటల్ ఎవిడెన్స్ ఏ క్రైమ్లో అయినా వాడొచ్చు, కానీ దానికి ఒక చైన్ ఆఫ్ కస్టడీ ఉండాలి. అంటే అది ఎక్కడ దొరికింది, ఎవరు సేకరించారు, ఎలా భద్రపరిచారు అనే డీటెయిల్స్ ఇంపార్టెంట్. అవునా? ఊరికే ఒక స్క్రీన్షాట్ చూపిస్తే సరిపోదు, దానికి సరైన డాక్యుమెంటేషన్ ఉండాలి. ఇది కాన్సెప్చువల్ క్వశ్చన్ ఏంటంటే, సిఆర్పిసి 1973 మరియు బిఎన్ఎస్ఎస్ 2023 మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, సిఆర్పిసి మోడర్న్ లా, బిఎన్ఎస్ఎస్ అవుట్డేటెడ్ లా. ఆప్షన్ బి, సిఆర్పిసి మాన్యువల్ ప్రాసెస్, బిఎన్ఎస్ఎస్ టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ ప్రాసెస్. ఆప్షన్ సి, రెండూ ఒకటే, కేవలం పేరు మార్చారు. ఆప్షన్ డి, బిఎన్ఎస్ఎస్ కేవలం ఏపీలో మాత్రమే వర్తిస్తుంది. ఆన్సర్ ఏంటంటే బి. ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇది చాలా ఈజీ. చూడండి, 50 ఏళ్ల క్రితం నాటి సిఆర్పిసిలో టెక్నాలజీ లేదు, కాని బిఎన్ఎస్ఎస్ మొత్తం టెక్నాలజీతో నిండి ఉంది. ఇది కేవలం పేరు మార్పు కాదు, కాన్సెప్ట్ మార్పు. ఇది దేశం మొత్తం వర్తిస్తుంది. వినండి ఫ్రెండ్స్, ఈ బిఎన్ఎస్ఎస్ టాపిక్ నుండి ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో గ్యారంటీగా క్వశ్చన్స్ వస్తాయి. అది డైరెక్ట్ క్వశ్చన్ అవ్వచ్చు లేదా ఒక సినారియో ఇచ్చి అడగచ్చు. అందుకే ఈ వీడియోని, మీ నోట్స్ని 2-3 సార్లు రిపీట్ చేయండి. ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే చెబితేనే సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏపీ హైకోర్టు ఎగ్జామ్ క్లియర్ చేయబోతున్నారు. ఇది మీ మొదటి అడుగు మాత్రమే. మీ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే రిమైనింగ్ టాపిక్స్ అన్నీ ఈజీ అయిపోతాయి. ఈ బిఎన్ఎస్ఎస్ అనేది మీ సక్సెస్కి ఒక బలమైన పునాది లాంటిది. వచ్చే వీడియోలో మరిన్ని పాలిటీ టాపిక్స్
ఇంకా ఇంపార్టెంట్ క్రిమినల్ లా టాపిక్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ టాపిక్ మీకు అర్థమైతే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో BNSS క్లియర్ అయ్యింది అని మెన్షన్ చేయండి. అప్పుడే నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను పర్సనల్గా మీకు క్లారిఫై చేస్తాను. సో, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ.